ఏంటి? 5 స్టార్ ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న నాకు కొంతమంది 2 వీడియోలు పెట్టారు. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే చూశారో ఆ వీడియో ఒకటి, మరొక వీడియో కూడా పెట్టారు. ఈ 2 వీడియోల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు చాలా మంది చూసుంటారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నిజంగా ఆ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ నిజంగా ఒక గొప్ప విషయం. అది గొప్ప కాన్సెప్ట్, అది మంచి కాన్సెప్ట్. అది పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఎలాగైతే కనిపిస్తారో, ఎలాంటి లుక్స్ అయితే కనిపిస్తారో, ఎలాంటి యాటిట్యూడ్తో కనిపిస్తారో, ఎలాంటి బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తారో, అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అలాగే కనిపించాలి, అలాగే మాట్లాడాలి, అలాగే నడవాలి, అలాగే బాడీ లాంగ్వేజ్ ఉండాలి అని డిజైన్ చేసిన విధానం నిజంగా టూ గుడ్ అనమాట. నిన్న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ చేయలే, కానీ అభిమానులకు మాత్రం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ గెటప్లో అలా నడుచొస్తుంటే ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన కత్తి తిప్పే విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఇవన్నీ నిజంగా ఒక అద్భుతం అన్నమాట. నిజంగా వర్షం వల్ల కొంత డిసప్పాయింట్ అయ్యారు, కానీ వర్షం అనేది రాకపోయింటే అదో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక రికార్డు కింద నిలబడేది. నిజంగా గూస్ బంప్స్ సీన్స్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ విషయంలో, ఆయన యాటిట్యూడ్ విషయంలో, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి ఒక కొత్త కాన్సెప్ట్తో వాళ్ళు డిజైన్ చేశారు. బట్ ఏంటంటే వర్షం వల్ల వాళ్ళు అనుకున్నంత స్థాయిలో కాన్సెప్ట్ పూర్తి అవ్వాల. వాళ్ళు 100% మనం ఇలా చేద్దాము అనుకున్నారు, కానీ వాళ్ళు చేసింది 50%. మిగతా 50% చేయలేకపోయారు. ఎందువల్లంటే వర్షం వల్ల వాళ్ళు చేయలేకపోయారంట. కానీ వాళ్ళు చేసిన 50% ఏదైతే ఉందో అదే జనాల్లోకి, ప్రజల్లోకి, అభిమానుల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఓపెన్ చేసి చూడండి, ట్విట్టర్ కానీ, లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్కడైనా ఏ సోషల్ మీడియానే మీరు ఓపెన్ చేసి చూడండి, ఓజీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుంటున్నారు, దాని గురించే మీమ్స్ వస్తున్నాయి, దాని గురించే వీడియోలు పెడుతున్నారు, దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఓపెన్ చేస్తే ఓజీ వీడియో తప్ప మరొక వీడియో కనిపించలా. అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత భారీ సక్సెస్ అయింది, అంత సక్సెస్ అయింది. వర్షం కానీ రాకపోయింటే డబల్ సక్సెస్ అయి ఉండేది. బట్ ఏం చేద్దాం, దురదృష్టవశాత్తు వర్షం వచ్చింది, కొంత డిసప్పాయింట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయారు. అది కొంత డిసప్పాయింట్ అభిమానులకి. అయినా కానీ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ట్రైలర్ అంటే చూపించలేదు, ట్రైలర్ అంటే రిలీజ్ చేయలేదు, పోనీ సినిమాలు చూపించారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ లుక్స్లో చూపించారు, మాకు చాలా సంతోషం, మాకు ఆనందకరం అని చెప్పి చాలా వరకే అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ట్రైలర్ రిలీజ్ విషయంలో మాత్రం చాలా కోపంతో మాత్రం అభిమానులు ఉన్నారు, నిజంగా ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇంకా 4 రోజులు కూడా లేదు, ఇంతవరకు మీరు ట్రైలర్నే కరెక్ట్గా కట్ చేయలేకపోతున్నారు, ట్రైలర్నే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇది ఎక్కడ అసలుకి అభిమానులు కూడా నిజంగా బాధలో ఉన్నారు, నిజంగా కోపంతో ఉన్నారు. బట్ ఈ రోజన్నా ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరి చేస్తారో లేదో కూడా తెలీదు. కానీ నిన్న అభిమానుల దగ్గరకు ఎవరైతే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు హామీ మేరకు, ఆయన ఆర్డర్ మేరకు అక్కడ ప్లే చేశారో దాన్నే బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదే చాలు మాకు, ఈ ట్రైలరే చాలు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బీభత్సంగా ఉంది అని దాంట్లోనే వాళ్ళు సంతోషపడుతున్నారు. అంతవరకు అది ఓకే. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది పనికి మాలిన కొడుకులు అనాలి. కొడుకులే, నిజంగా నా కొడుకులు, పనికి మాలిన కొడుకులు ట్రోల్ చేస్తున్నారు, బాగా ట్రోల్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. సల్మాన్ రాజు క్యారెక్టర్ పెట్టి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీడియో పెట్టి పక్కనే పెట్టి అలా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త కాదు ఇలాంటి ట్రోల్స్. ఇలాంటి ట్రోల్స్ చాలా చూశారు, చాలా వరకే ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కనిపించిన లుక్స్ ఏదైతే ఉందో, ఆయన ఏదైతే ఓజీ గెటప్ ఏదైతే ఉందో, ఆ గెటప్లో వీళ్ళకి ఎక్కడ ట్రోల్ చేయాలనిపించిందో, లేకుంటే ఆయన లుక్స్ విషయంలో ఎక్కడ వీళ్ళకి అంటే నచ్చలేదో నాకు నిజంగా తెలియదు. కానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళకి బుద్ధి లేదు. ఆయన నిన్న కనిపించిన విధానం టూ గుడ్ అనమాట. నిజంగా చాలా అద్భుతం అలా కనిపించడం అనేది. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు కడుపు మంటతో ట్రోల్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. నేను నాకు వీడియో పెట్టినప్పుడు కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి అదే మాట్లాడా. వాళ్ళకి కడుపు మంటతో ఇలాంటి పనికి మారిన పనులు చేస్తుంటారు. వాళ్ళకేం కొత్తగా ఇది ఇలాంటి వేషాలు చాలాసార్లు వేశారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా ఎలాంటి మాట మాట్లాడినా ఏదో ఒక ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయిపోయింది. దీని గురించి పట్టించుకోబాకండి, ఫ్రీగా ఉండండి, అది కేవలం వాళ్ళ కడుపు మంట మాత్రమే అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక వీడియో పెట్టాం పేరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రియాంక మోహన్ హీరోయిన్ ఉంది కదా, ఆవిడ పక్కన నిలబడుకుని ఉందండి. నిజంగా పక్కన నిలబడుకుని ఉంది. అందరూ గుమ్మిగూడు ఉన్నారు, గొడుగులు పెట్టుకుని ఉన్నారు, దగ్గరలో ఉన్నారు, క్లోజ్అప్ లో ఉన్నారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆ వీడియో కూడా పెడతా చూడండి. ఆయన చెయ్యి ఇలా వెళ్తుంది అంటే అక్కడ ఆవిడకి టచ్ కాల, నిజంగా ఆవిడకి టచ్ కాల. అంటే మన కెమెరాలో చూసేటప్పుడు మనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ వాస్తవానికి టచ్ కాల. కానీ వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కామంతో అంటే నేను చెప్పలేను కొన్ని ఓడ్లు అలా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా అరే మీకు సిగ్గుందా లేదరా, మీకు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఏంది, అక్కడ మీరు ట్రోల్ చేసే విధానం ఏంది? అంటే కోడిగుడ్డి మీద వీకల పెగడం అనేది ఇదేనమాట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది చూడరా మీరు, పవన్ కళ్యాణ్ గారు లుక్స్ విషయంలో చూడరా మీరు, ఆయన డైలాగ్ మాట్లాడుతుంటే అది చూడరా మీరు. పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ప్రియాంక మోహన్ ఏం చేస్తుంది, ఈయన చెయ్యి ఎలా అంటుంటే ఆవిడ దగ్గరకు వస్తుంది. అరే ఏంట్రా ఇది? అరే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, కొంచెం సిగ్గు ఉండాలి కదా ఇలాంటి ట్రోలింగ్ చేయడానికి. బుద్ధి ఉందరా మీకు? అసలుకి సిగ్గుండాలి కొంచెమన్నా. మనిషి పుట్టుకు పుడితే ఇలాంటి ట్రోల్ చేయకూడదు. ప్రతి దానికి ట్రోలింగు. సల్మాన్ రాజు క్యారెక్టర్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ట్రోలింగు. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందరా? దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా మీకు కడుపు మంటరా? నిజంగా ఎక్కడైనా ఈ మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా, నెగిటివ్ ఏమన్నా వస్తుందా, ట్రైలర్ బాగుండదా అని ఎదురు చూశారు. కనీసం ట్రైలర్ కూడా బాగలేకపోతే మనం ఇంకా ట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. బట్ ఏంటంటే ట్రైలర్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ట్రైలర్ విషయంలో, సినిమా విషయంలో ట్రోల్ చేసే విధానం కనిపించలా. ఇది ఒకటి దొరికింది, దీన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు, దీన్ని పట్టుకొని మీమ్స్ పెడుతున్నారు. సిగ్గు ఉండాలి ఇలాంటి పనులు చేయడానికి. కొంచెమన్నా సిగ్గుపడండి. అసలుకి నిజంగా ఓజీ సినిమా ఒక భారీ హిట్ కాబోతుంది. నిజంగా భారీ అంటే భారీ హిట్, అంత పెద్ద హిట్ కాబోతుంది. హ్యాపీగా ఉండండి అభిమానులు, ఏం కంగారు పడద్దు. ఇలాంటి పనికి మాలు అందరూ ట్రోల్ చేస్తుంటారు, వాళ్ళు ట్రోల్స్ పట్టించుకోబాకండి, హ్యాపీగా ఉండండి. ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారా లేదా మనకు తెలియదు, కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. టికెట్స్ బుకింగ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో నేను ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతున్నాయి అన్నమాట. మరి తెలంగాణలో, ఆంధ్రలో మళ్ళీ రిలీజ్ అయ్యారో లేదు చూడాలి. చూసిన తర్వాత కూడా బుకింగ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ.